హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్టీవీ. నేను సతీష్ కుమార్. మీరు మొట్టమొదటిసారి నా వీడియోని చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, వీడియో మొత్తం చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే హెల్త్కి సంబంధించిన టాపిక్, షుగర్, డయాబెటిక్. అసలుకు ఈ డయాబెటిక్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద వ్యాపారమే. 100% వ్యాపారం జరుగుతుంది. గైడ్లైన్స్ మారిపోతున్నాయి. ఒకప్పుడు 110 లోపల ఏమైతే ర్యాండమ్ 110 లోపల ఉండాలని అన్నోళ్ళు 120 లోపలికి వచ్చారు. ఇప్పుడు తర్వాత ర్యాండమ్ వచ్చేసి ఇప్పుడు 130 అంటున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, 90 అనే లెవెల్స్ దాటిన తర్వాత, 100 లెవెల్స్ దాటిన తర్వాత ప్రీ డయాబెటిక్ అని, 100 లోపల వాళ్ళు వచ్చేసి నార్మల్ అని, 130 దాటిన తర్వాత బ్లడ్ షుగర్ డయాబెటిక్ అనేసి నిర్ధారణ చేస్తున్నాం అన్నమాట. సో గైడ్లైన్స్ మారిపోతున్నాయి. ఇప్పుడు 160 కూడా, ఒకవేళ డయాబెటిక్లో ఉన్న వాళ్ళు 160 మెయింటైన్ చేసి కూడా నార్మలే అంటున్నారు. సో ఏది ఏమైనా కానీ మనము మన యొక్క ఆహార నిబంధనని మనం కంట్రోల్ చేసుకోవాలి యాక్చువల్గా. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, అది నిజమో అబద్ధమో అనేది వేరే విషయం, సైంటిఫిక్. ఎందుకంటే రోజు రోజుకు మారుతూ ఉంటాయి, జీవనశైలిని బట్టి ఆహార పదార్థాలు మారుతూ ఉంటాయి, షుగర్ లెవెల్స్ మారుతూ ఉంటాయి. మనం తిన్న తర్వాత వెంటనే ఒక గంటలో చెక్ చేసుకుంటే షుగర్ లెవెల్స్ కొంచెం ఎక్కువ చూపిస్తాయి, గంట తర్వాత నార్మల్ వచ్చే అవకాశం ఇట్లా ఉంటుంది అనమాట. సో మీరు ఆహార నిబంధనలు మొట్టమొదట సరి చేసుకోండి. ఫస్ట్ చేసుకున్నప్పుడు మీ షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఫస్ట్ పాయింట్. ఒకవేళ డయాబెటిక్ అని మీకు డయాగ్నోస్ చేయబడింది అనుకోండి, షుగర్ వ్యాధి వచ్చింది అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏం చేయాలి? ఫస్ట్ 300 ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, 250కి తెచ్చుకోవాలి. 250 నుంచి 200 తెచ్చుకోవాలి. 200 లోపలికి తెచ్చుకోవాలి. 150, 160, 130లో మీరు మెయింటెనెన్స్ చేసుకుంటే హ్యాపీగా మీరు లైఫ్ అనేది లీడ్ చేసుకోగలుగుతారు. అధిక షుగర్ ఉండడం వల్ల, గ్లూకోజ్ లెవెల్స్ రక్తంలో అధికంగా ఉండడం వల్ల అన్ని అవయవాలు డ్యామేజ్ అవ్వడం ప్రారంభిస్తాయి. సో గ్లూకోజ్ అనేది మనిషికి అవసరమే. గ్లూకోజ్ లేకుంటే మన బ్రెయిన్ కూడా పనిచేయదు. సో గ్లూకోజ్ అనేది అవసరమే. అయినా కూడా అధిక గ్లూకోజ్ అనేది శరీరంలోని రక్త కణాలను కానీ అవయవాలను కానీ డ్యామేజ్ చేసే అవకాశం ఉందన్నమాట. ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం వల్ల, అంటే ఏదైతే లివర్లో ప్యాంక్రియాస్ అనే ఒక గ్రంథి, క్లోమ గ్రంథి ద్వారా ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్ గ్లూకోజ్ రెండు ఒకటి కలుసుకోవడం వల్ల ఆ వ్యాధి నిరోధక శక్తి ఉద్భవించి మన శరీరం అంతా యాక్టివ్గా, మనము అన్ని అవయవాలకి వ్యాధి నిరోధక శక్తి వస్తూ ఎనర్జీ అనేది కలుగుతుంది అనమాట. ఇన్సులిన్ అనేది తగ్గడం వల్ల షుగర్ లెవెల్స్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతాయి. షుగర్ లెవెల్స్ పెరిగడం వల్ల మనకు ఈ డయాబెటిక్ అనేది డయాగ్నోస్ చేయబడి డయాబెటిక్ ఉంది అని. సో ఇక్కడ డయాబెటిక్ పెరగడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే స్ట్రెస్ అనేది ఒక కారణం కావచ్చు. ఫస్ట్ పాయింట్ అంటే వ్యాధి రావడానికి స్ట్రెస్ కారణము. రెండోది, వ్యాధి వచ్చిన తర్వాత కంట్రోల్ కాకపోవడానికి ఆహార నిబంధనలు సరిగ్గా పాటించకపోవడం. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఫస్ట్ అనారోగ్యం ఎందుకు వస్తుంది? మన యొక్క స్ట్రెస్ కావచ్చు, తర్వాత ఎక్కువ ఒబేసిటీలోకి వెళ్ళడం కావచ్చు, తర్వాత మరి అదర్ హెల్త్ ఇష్యూస్ వల్ల కావచ్చు, తర్వాత ఆపరేషన్ జరిగినప్పుడు కావచ్చు, తర్వాత ఇలాగ రకరకాలైనటువంటి సమస్యల వల్ల కొన్ని వ్యాధులు అనేది మనకు ఆటోమేటిక్గా రావడం జరుగుతాయి. వచ్చిన తర్వాత దాన్ని కంట్రోల్ చేసుకొని, తగ్గించుకొని 100% క్యూర్ చేసుకోవచ్చు మనం. షుగర్ అనేది మీరు 100% అసలు క్యూర్ చేసుకునే వ్యాధి అది, తెలుసా మీకు అది? సో దాని ఎట్లా అని నేను సింపుల్గా ఒక టెక్నిక్ చెప్తాను. ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ అంటాం మనం, అంటే పిండి పదార్థాలు. ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ మనకు శరీరానికి కావాల్సింది ఏంటి? కార్బోహైడ్రేట్స్ కావాలి, ప్రోటీన్ కావాలి, ఫ్యాట్స్ కావాలి. ఓకే, ఈ 3 సమపాలనలో మన శరీరానికి అందుతూ ఉండాలి. అవి మనం కడుపులోకి ఇచ్చే ఆహార పదార్థాలు ఏమైనా కూడా శరీరము ఒకటే అవే తీసుకుంటుంది, ఫ్యాటా, ప్రోటీనా, కార్బోహైడ్రేట్సా. సో వాటిలో నుంచి విటమిన్స్, మినరల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని అవయవాలకి, శరీర భాగాలకి అందిస్తుంది అనమాట. ఇది సిస్టమ్. సో లోపలికి ఇచ్చే ఏమైతే ఇంటేక్ ఆఫ్ ఫుడ్లో అత్యధిక కార్బోహైడ్రేట్స్. ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ లేకోకుండా మళ్ళీ మనం బ్రతకలేము, అది కూడా గుర్తుపెట్టుకోండి. కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, ఫ్యాట్ ఉండాలి. ఒక కణము, మీకు ఒక కణం ఉత్పత్తి కావాలంటే ఇవన్నీ ఉంటేనే మీకు ఉత్పత్తి కాగలుగుతాయి. అది
సో పూర్తిగా అన్నం మానేసి పూర్తిగా కార్బోహైడ్రేట్స్ ఏం తినుకోకుండా ఓన్లీ ఫ్యాట్ తర్వాత ప్రోటీనే తీసుకుంటే మీ శరీరము అభివృద్ధి అనేది జరగదు అనమాట. సో ఇక్కడ గైడ్లైన్స్ ఏముందంటే 40%. ఇప్పుడు మీకు రోజుకి ఒక 1000 క్యాలరీస్ కావాలనుకోండి, 40% కార్బోహైడ్రేట్స్ ఉండాలి. అంటే 400 క్యాలరీస్ మీకు కార్బోహైడ్రేట్స్ ద్వారా రావాలి. ప్రోటీన్ వచ్చేసి 30% ఉండాలి. ఫ్యాట్ ఒక 30% ఉండాలి. ఫ్యాట్కి సంబంధించిన ఐటమ్స్ నాన్ సాచురేటెడ్ ఉన్నాయి కదా, సాచురేటెడ్ ఫ్యాట్స్ అని. సో ఇవన్నీ ఈ 3 రకాల ఆహార పదార్థాలు మనం మిక్స్ చేసుకొని తినడం వల్ల మనం ఆరోగ్యంగా మన యొక్క హెల్త్ని కాపాడుకోగలుగుతాం. సో షుగర్ అనేది షుగర్ పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల. రైస్, తెల్లన్నం. ఇప్పుడు తెల్లన్నంలో ఏముందండి? ఏముండదు తెల్లన్నంలో కదా. మొత్తం దానిపైన ఉన్నటువంటి బ్రౌన్ ఉన్నటువంటి బ్రాన్ అంతా తీసేసి, రైస్ బ్రాన్ అంతా తీసేసి ఆ బ్రాన్ని మన రైస్ బ్రాన్ ఆయిల్ తీసేదానికి వాడుతున్నారు. ఓకే, తౌడు అంటాం మనం. యాక్చువల్గా తౌడు వచ్చేసి జంతువులకి వేస్తున్నారు, పాలిచ్చే గేదెలకు ఆవులకి వేస్తున్నారు తౌడుని. సో ఆ తౌడులో ఉన్నటువంటి అత్యధిక పోషక విలువలు మనిషి పక్కన పెట్టేసి తెల్లటి అన్నం మాత్రం తింటున్నాడు. సో ఓన్లీ కార్బోహైడ్రేట్స్. ఇప్పుడు కార్బ్స్ విత్ ఫైబర్ తినాలి. ఫైబర్ అంతా తీసేసి కార్బ్స్ మాత్రం తినడం వల్ల మీకు త్వరగా అది డైజెషన్ అయిపోయి రక్తంలోకి వెళ్ళిపోయి ఓన్లీ గ్లూకోజ్గానే రక్తంలోకి వెళ్ళిపోయి త్వరగా గ్లూకోజ్ లెవెల్స్ పెంచే అవకాశం ఉంది. దాన్ని గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాం. సో రైస్ గ్లైసెమిక్ ఇండెక్స్ వచ్చేసి 73 నెంబర్ అనమాట, హైయెస్ట్ గ్లైసెమిక్ ఇండెక్స్. అంటే మీ తిన్న ఆహార పదార్థం రక్తంలో కలిసే పర్సెంటేజ్ అనమాట. అది ఫాస్ట్గా అవుతుంది. అదే బ్రౌన్ రైస్ తిన్న దానిలో ఫైబర్ ఉంటుంది కాబట్టి డైజెషన్ సిస్టమ్ స్లో అవుతుంది. ఫస్ట్ పాయింట్. ఎప్పుడైతే ఫైబర్ ఉంటుందో డైజెషన్, పీచు పదార్థం ఉంది కాబట్టి నిదానంగా ఎందుకు పీచు పదార్థం అనేది డైజెషన్ కాదు. సో ఓన్లీ పీచు పదార్థంలో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ అంతా డైజెషన్ కావడానికి టైం ఎక్కువ తీసుకొని నిదానంగా రక్తంలో కలుస్తూ, సో పీచు పదార్థం అనేది నేరుగా బయటకు వచ్చేస్తుంది. ఎలాగా? ఇంటెస్టైన్స్ ద్వారా, మరి పెద్ద ప్రేగు ద్వారా పీచు పదార్థం బయటకు వచ్చేస్తుంది. సో ఫైబర్ మిక్స్డ్ ఫుడ్, బ్రౌన్ రైస్, తర్వాత గోధుమలు, హోల్ వీట్ అనమాట గోధుమలు. సో గోధుమలు పూర్తిగా దాన్ని పొట్టు తీకోకుండా నీట్గా అలాగే మీరు పిండి కొట్టుకొని చపాతీలు చేసుకొని తినండి, రోటీ చేసుకొని తినండి. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం ఉంటుంది. సో అది కూడా కార్బోహైడ్రేట్స్, గోధుమలు కార్బోహైడ్రేట్స్. కానీ జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు, సజ్జ రొట్టెలు ఇలాగ మనకి చాలా ఉన్నాయి, కొర్రలు. ఇప్పుడు వాటిలో కార్బోహైడ్రేట్స్ శాతం అనేది చాలా తక్కువ ఉంటుంది, ఫైబర్ శాతం ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది? మీకు తిన్నా కూడా త్వరగా గ్లూకోజ్ లెవెల్స్ అనేది పెరగమన్నమాట. సో మీరు త్వరగా గ్లూకోజ్ లెవెల్ పెరగనటువంటి ఆహార పదార్థాలు తినడం వల్ల మీకు షుగర్ అనేది ఫస్ట్ కంట్రోల్లోకి వస్తుంది. అర్థమైందా? షుగర్ కంట్రోల్లో ఉందంటే మీకు ఆటోమేటిక్గా ఎనర్జీ అనేది వస్తుంది. తర్వాత మీ అవయవాలన్నీ హెల్తీగా ఉంటాయి, మీకు ఏ సమస్యలు అనేది రావన్నమాట. మీరు అదొకటి గుర్తుంచుకోండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు ఇష్టానుసారం తినడము, రైస్ ఎక్కువ తిన్నారనుకోండి షుగర్ పెరిగిపోతుంది ఆటోమేటిక్గా. సో మార్నింగ్ వచ్చేసి రైస్కి సంబంధించిన ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి? దోశ, ఇడ్లీ, ఉగ్గాని. మనం ఉగ్గాని అంటే మనం రాయలసీమ సైడ్ ఉగ్గాని తింటాం, అంటే బొరుగులు నానబెట్టుకొని చేసుకునేటట్టు. తర్వాత దాన్ని ఏమంటారు? అటుకులు కూడా, పోహా, అవి కూడా రైస్ సంబంధించిన ఐటమే. ఇడ్లీ రైస్కి సంబంధించిన ఐటమే. పూరి నూనెలో వేగి బాగా ఎక్కువ నూనె ఉన్నటువంటి పదార్థం. సో ఇవన్నీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేయండి. బ్రేక్ఫాస్ట్ లైట్గా తీసుకోండి. అంటే తక్కువ ఏదన్నా ఒక హాఫ్ జొన్న రొట్టెనో, లేకపోతే ఒక చిన్న కప్పు మిల్లెట్సో, లేకపోతే రాగి ముద్ద అంతా కొంచెమో, లేకపోతే అలాగా పెసరట్టు. అంటే రైస్కి సంబంధించి లేని ఐటమ్స్ని పొద్దున్న తీసుకోండి. మధ్యాహ్నం ఒక కప్పు రైస్ తినండి, ఎక్కువ తినద్దండి. 70 గ్రామ్స్, 100 గ్రామ్స్ రైస్ తినచ్చు మీరు ఉడికిన తర్వాత. సో ఇంకా మొలకెత్తిన విత్తనాలు కావచ్చు, తర్వాత బీన్స్లు కావచ్చు, ఇవన్నీ మీరు తినచ్చు. చికెన్, మటన్, ఫిష్ ఏదైనా తినచ్చు. కానీ ఏది తిన్నా కూడా ఒక 100 గ్రాములు మించి తినద్దండి కర్రీస్. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీ షుగర్ కంట్రోల్ అవుతుంది. రాత్రి ఒక జొన్న రొట్టె, ఒక రాగి రొట్టె తినేసి పడుకోండి. రాత్రి అన్నం తినద్దు. చూడండి, ఒక నెల రోజులు చేయండి ఇలాగా, ఖచ్చితంగా మీకు ఫలితం వస్తుంది. మీకు వెయిట్ లాస్ డైట్, తర్వాత షుగర్ డైట్స్ మీకు కావాలంటే మీరు నాకు మెసేజ్ పెట్టి మీ మెయిల్ ఇస్తే నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను నేను. నా వాట్సాప్ నెంబర్ కానీ లేదంటే నా మెయిల్ కానీ మీ డీటెయిల్స్, హైట్, వెయిట్, తర్వాత మీ ఏజ్ నాకు పంపించగలిగితే నేను మీకోసము ఒక చార్ట్ ప్రిపేర్ చేసి పంపిస్తాను.
ఖచ్చితంగా అది ఇంటర్నేషనల్ రిపోర్ట్ ఒకటి యాడ్ చేసి నేను కూడా ఒక డైట్ చార్ట్ ప్రిపేర్ చేసి మీకు పంపించడం జరుగుతుంది. అది గుర్తుంచుకోండి. జస్ట్ నామినల్ ఫీజు అనేది ఎందుకంటే రిపోర్ట్స్ అనేది మనం తీయాల్సి వస్తుంది ఆన్లైన్లో ఇంటర్నేషనల్ సైట్స్ నుంచి, దానికి కొంచెం ఫీజు చెల్లించాల్సి వస్తుంది. అది నేను డీటెయిల్గా మీకు వాట్సాప్లో మీరు కాంటాక్ట్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.